వాళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెలు. కానీ రాజకీయంగా దారులు మాత్రం వేరు. మాజీ సీఎం రాజకీయ వారసులుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు మొదట్లో ఒకే పార్టీలో కలిసి పయనించారు. ఆ తర్వాత రాజకీయంగా ఉప్పు నిప్పులా మారారు. ఒకరంటే మరొకరికి ఏమాత్రం గిట్టని పరిస్థితికి వెళ్లారు. అన్న రాజకీయ పతనమే లక్ష్యంగా చెల్లెలు పనిచేశారు. కానీ అన్న మాత్రం ఆమె మంచినే కోరుకున్నారు. ఇలా ఒకే ఓరలో రెండు కత్తులు మాదిరిగా నడిచిన రాజకీయం ప్రస్తుతం సయోధ్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. అన్న విషయంలో చెల్లెలు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమలో తాము కొట్టుకుంటే రాజకీయంగా వచ్చే ప్రయోజనం కూడా లేదని ఆలస్యంగా తెలుసుకున్నారట. దీంతో ఈ మధ్యకాలంలో అన్న మీద విమర్శలు మాని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది చెల్లెలు. ఆమె తీరు పట్ల అన్న పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలికి వస్తుండటమేనని చెబుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య సయోధ్య కుదురుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఆ తర్వాత రాజకీయంగా బద్ద శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ను ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. వాళ్ళు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిరిందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ రాజకీయ వారసులుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ వైఎస్ఆర్ పేరు మీద సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీలో జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షర్మిల మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తో కలిసి పనిచేశారు. అయితే ఆ తర్వాత జగన్ తో రాజకీయంగా విభేదించారు షర్మిల. తెలంగాణలో వైఎస్ఆర్ పేరు మీద తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అయితే అక్కడ ఎక్కువ కాలం రాజకీయం చేయలేక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ లో విలీనం తర్వాత ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు భుజాన వేసుకున్నారు షర్మిల. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అయితే షర్మిల ఆ పార్టీ బాధ్యతలు తీసుకున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి రావడం కంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమన్నట్లు పనిచేశారు. గత ఎన్నికల ముందు వివేకా హత్య మొదలు ప్రభుత్వ పథకాలు, అవినీతి ఇలా అన్ని విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం లక్ష్యంగా పనిచేశారు. కూటమి పార్టీలకు మేలు చేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు సహకారం షర్మిల అందించారని వైసీపీ నేతలు కూడా విమర్శించారు. ఎన్నికల తర్వాత కూడా షర్మిల జగన్ పై విమర్శలు మానలేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సింది పోయి అన్నింటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది షర్మిల. జగన్ పై షర్మిల పోరాటం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. జగన్ ఆస్తులలో వాటా కోసం కోర్టుల వరకు వెళ్లి పోరాటం ప్రారంభించారు. ఇలా షర్మిల తీరుతో వైసీపీ అధినేత రాజకీయంగా అనేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ ప్రత్యర్థులకు జగన్ పై విమర్శలు చేయడానికి కూడా షర్మిల ఓ ఆయుధంగా పనికొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయంగా షర్మిల వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి రాజధాని నిర్మాణం ఇలా అనేక అంశాల్లో షర్మిల తాజాగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా షర్మిల మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు అలా చీటికి మాటికి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం లేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో షర్మిల తీరుతో జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగ్గా కూటమి పార్టీలకు మేలు జరిగింది. అయితే షర్మిలకు మాత్రం రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదట. పైగా షర్మిల నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా అంటే అది కూడా లేదు. దీనికి తోడు షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం సొంత పార్టీలోనే చాలా మందికి నచ్చలేదు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిల తీరుని తప్పుపట్టారు. ఇదిలా ఉంటే జగన్ విషయంలో షర్మిల తన తీరు మార్చుకోవాలని కుటుంబంలోని కొందరు పెద్దలు కూడా నచ్చచెప్పారట.
జగన్ కూడా షర్మిలకు ఆస్తుల విషయంలో ఎక్కడా అన్యాయం చేయలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టబోరని కూడా భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో షర్మిల సైతం ఇప్పటి వరకు జరిగిన విషయాలను పక్కన పెట్టి రాజకీయంగా ఎవరి పంథాల్లో వాళ్ళు పనిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. షర్మిల, జగన్ కలిసి పనిచేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. అలాగే ప్రత్యర్థి పార్టీలకు అనవసర ఆయుధాలు ఇవ్వకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామం అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అయితే షర్మిల రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా షర్మిల వైసీపీ విజయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు.